వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10:44 రాహువు మృగశిర నక్షత్రం 2వ పాదంలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కేతువు ధనుసు రాశిలోంచి తన ఉచ్చక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఇది 2022 ఏప్రిల్ దాకా ఈ సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఈ రాహుకేతువుల యొక్క ఈ ఉచ్చస్థానాల్లో సంచారం అనేటువంటిది 12 రాశుల మీద చాలా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంది. ఏ రాశి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేటువంటి విషయం తెలుసుకోవటంలో భాగంగా ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు, ఎటువంటి గొప్ప ఉజ్వలమైన ఫలితాలను ఇస్తాడు, ఎటువంటి కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేస్తాడు, వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనుసు రాశి కింద పరిగణిస్తాం. ఈ ధనుసు రాశికి రాహువు 6వ ఇంట సంచరిస్తాడు. కేతువు మోక్ష స్థానంలో 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. వీళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, ధనుసు రాశి వారికి గతంలో ఎన్నో రకాల ఇబ్బందుల రీత్యా, ఆర్థిక పరమైన సమస్యల రీత్యా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏలినాటి శని ప్రాబల్యం వల్ల అనేక రకాల దెబ్బలు తగిలి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల రీత్యా కోలుకునేటువంటి దిశగా ఈ రాహుకేతువుల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతోంది. గతంలో రాహుకేతువులు ధనుసులో కేతువు సప్తమంలో రాహు ఉండటం వలన ఏలినాటి శని ప్రభావం వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. ఎప్పుడైతే రాహువు త్రిషడాయగత పాపహ 6వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడో, అది రాహు యొక్క ఉచ్చక్షేత్రం అవుతోందో, మిగిలిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా రాహువు స్వతంత్రించి మంచి యోగాన్ని ధనుసు రాశి వారికి ఇవ్వబోతున్నాడు. అయితే రాహువు కేతువు గురించి చెప్పాలంటే చాలామంది అనుకునేటువంటి అంశం ఏంటంటే, రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వాటికి పెద్ద ఫలితాలుండవు, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తారు. ఇది నిజం కాదు. కారణం ఏంటంటే, రాహువు యొక్క గొప్పతనం, రాహువు యొక్క యోగం ఇచ్చేటువంటి పరిస్థితి తెలుసుకోవాలంటే రాహువు జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా 2-3 ముక్కల్లో చెప్తాను. తెలుసుకునేటట్లయితే రాహువు యొక్క గొప్ప విశేషాలు తెలుస్తాయి. గతంలో క్షీరసాగర మథనం సమయంలో రాహువు దేవతల్ని మోసగించి అమృతం తాగుతాడు. ఇది గమనించినటువంటి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో రాహువు యొక్క తలని ఖండించడం జరుగుతుంది. కానీ అప్పటికే అమృతం తాగేసినటువంటి రాహువు మరణించడం అనేటువంటిది జరగదు. సహజ రాక్షసాంశ అయినటువంటి రాహువు అమృతం తాగటం వలన మరణం లేకుండా పోయింది. ఆ తర్వాత రాహువు అఖండమైనటువంటి తపస్సు చేసి గ్రహకారకత్వాన్ని సంపాదించాడు. సర్పగ్రహంగా మారటం అనేటువంటిది జరిగింది. ఇలా గ్రహకారకత్వాన్ని సంపాదించి మనుషుల మీద చాలా తీవ్రమైన ప్రభావాలను చూపించడం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడ రాహువు తల, కేతువు మొండెం. అంటే రాహుకేతువులు ఒకళ్ళకొకళ్ళు సమసప్తక స్థితిలో ఉంటారు, అంటే ఎదురెదురుగా ఉంటారు. అన్ని గ్రహాలు క్లాక్ వైజ్లో తిరిగితే రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్లో అంటే రివర్స్లో తిరుగుతారు. ఇలా తిరిగి మిగిలిన గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలని అవసరమైతే ఆపి స్వతంత్రించి ఆ ఫలితాలను ఇవ్వగలుగుతారు. మనం మన చుట్టూ ఉన్నటువంటి కొద్దిమందిని కనుక గమనించినట్లయితే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయిన వాళ్ళ గురించి మనం చూసి, ఇదేంటి నిన్నటిదాకా మామూలుగా రోడ్లు పట్టుకు తిరుగుతున్నాడు, ఇప్పటికిప్పుడు ఇంత గొప్ప స్థితికి ఎలా వెళ్ళిపోయాడు అని మనం ఆశ్చర్యపోవటం కొద్దిమంది జీవితాల్లో మనం చూసి ఉంటాం. ఇది కేవలం రాహుగ్రహ ప్రభావం. అంతేకాకుండా ఈ రాహు ఎంత గొప్పవాడంటే, ఎంత బలవంతుడంటే,
మిగిలిన గ్రహాలు గనక చెడ్డ ఫలితాలు ఇచ్చినా వాటిని ఆపి తను స్వతంత్రించి శుభ ఫలితాలని స్పష్టంగా ఇవ్వగలుగుతాడు. అటువంటి శుభ ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి సెప్టెంబర్ 23 తర్వాత రాహు ఇచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అయితే ఈ రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పూర్తి స్థాయిలో ధనుసు రాశి వాళ్ళు పొందాలంటే 2021 జనవరి 26 తర్వాత మాత్రమే వీటి తాలూకు పూర్తి స్థాయి ఫలితాలను పొందగలుగుతారు. మరింత ఉచ్చస్థాయి ఫలితాలని పొందాలంటే 2021 అక్టోబర్ 6 తర్వాత మాత్రమే ధనుసు రాశి వాళ్ళు పూర్తి స్థాయిలో ఉజ్వలమైనటువంటి రాహు ఇచ్చేటువంటి ఉచ్చస్థాన ఫలితాలని, గొప్ప ఫలితాలని పొందుతారు. కనుక రాహు ఇచ్చేటువంటి ఫలితాలు అత్యద్భుతం. అటువంటి ఫలితాలని తెలుసుకోవడం కోసమే రాహు జన్మ వృత్తాంతం తెలుసుకున్నాం. ఆ జన్మ వృత్తాంతంలో మనం సునిశ్చితంగా గనక పరిశీలించినట్లయితే రాహు రాక్షసుడు, అంటే ఇబ్బంది పెడతాడు. ఎట్ ది సేమ్ టైం రాహువు అమృతం తాగాడు కనుక తను అమృత యోగం ఇవ్వగలడు. అలాగే రాహు సర్పగ్రహం అని చెప్పుకున్నాం ఇందాక, కనుక విషం కక్కగలదు. అంటే సర్పం విషం కక్కుతుంది. అటు అమృత యోగాన్ని విషయోగాన్ని ఇవ్వగలడు. పాపర్లా తిరిగేటువంటి వాడిని కోటీశ్వరుని చేయగలడు. ఆకస్మికంగా లాటరీలు తగిలేటువంటి వాళ్ళు, స్పెక్యులేషన్స్లో కోట్ల పడగలెత్తినటువంటి వాళ్ళు, వరన్ బఫెట్ లాగా స్టాక్ మార్కెట్లో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళందరి మీద రాహుగ్రహ ప్రభావం చాలా అనుకూలంగా ఉండటం వల్లనే వాళ్ళంతా ఉచ్చ స్థితికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇది కేవలం రాహు యొక్క ఫలితం. అటువంటి రాహు ధనుసు రాశికి 6వ స్థానంలో, కేతువు 12వ స్థానంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. కేతువు ఈ మోక్షకారక స్థానంలో సంచరించడం వలన ధనుసు రాశి వాళ్ళకి శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, మంచి పనులకి, దైవ కార్యాలకి చక్కగా ఖర్చు పెడతారు. వాటి నుంచి అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ కేతువు యొక్క 12వ స్థితి వలన గంగా స్నానం చేసే పరిస్థితి ఉంటుంది. కాశీ దర్శనం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండే పరిస్థితి చాలామంది ధనుసు రాశి వాళ్ళకి జరిగే స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ మోక్షకారక స్థానంలో కేతువు ఉండడం వలన దేవ గోబ్రాహ్మణ సేవ అనేటువంటిది చేసుకోగలుగుతారు. వాటి నుంచి మిగతా గ్రహ కారకత్వాల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. కేతువు ఇక్కడ 12వ స్థానంలో ఉండటం వలన మంచి ఈ గోసేవ కానీ ఇటువంటివి చేసుకుంటారని చెప్తున్నాం. అంటే గతంలో చేసుకోవాలని ఉన్నా చేసుకోలేని పరిస్థితి ఉంది. కానీ ఈ సెప్టెంబర్ 23 నుంచి ఈ శనిగ్రహ ప్రభావం నుంచి, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడటానికి, మిగతా గ్రహాల యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఇటువంటి శుభకార్యాలని సునాయాసంగా చేయగలుగుతారు. ఇక 6 రాహు ఉండటం వలన ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా మంచి పురోగతి లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే మీరు తీర్చవలసినటువంటి ఏవైతే రుణాలు ఉంటాయో అవి సకాలంలో తీర్చుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రొటేషన్ చాలా బాగుంటుంది. ఇవి ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు నేను డీటెయిల్గా చెప్తాను. బిల్డర్సు, కాంట్రాక్టర్సు, ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం. రొటేషన్ చాలా బాగుంటుంది. కానీ ఈ రొటేషన్లో ఉన్నటువంటి డబ్బు పూర్తి స్థాయిలో చేతికొచ్చి లాభం దిశగా దాన్ని మీరు చూడాలి అని అంటే 2021 ఏప్రిల్ దాకా ఆగక తప్పదు. అంటే 2021 ఏప్రిల్ 24 నుంచి వాటి యొక్క శుభ ఫలితాలని స్పష్టంగా చూడగలుగుతారు. ఇక కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది. శత్రువులు మిత్రులవుతారు. అలాగే ఉన్న జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఫ్యాన్సీ రంగం, కిరాణా రంగం, అలాగే వస్త్ర వ్యాపారులందరికీ మంచి సువర్ణావకాశం. గతం కంటే రొటేషను, టర్నోవరు చాలా బాగా పెరుగుతాయి. అయితే వాటి తాలూకు రిజల్ట్స్ కూడా మీకు 2021 అక్టోబరు 5 తర్వాత సుస్పష్టంగా కనబడతాయి. అప్పటి నుంచి లాభం మిగలటం అనేటువంటిది జరుగుతుంది. అప్పటి వరకు కూడా కొంత రొటేషన్లోనే డబ్బు పెట్టవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇక సినీ, టీవీ రంగ కళాకారులు, అలాగే మీడియా మిత్రులు, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి
ఈ రాహుగ్రహ కేతుగ్రహ సంచారం అనేటువంటిది చాలా ఉచ్చస్థితికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి ఇంజనీర్సు, డాక్టర్స్, లాయర్సు వంటి వారికి ఆర్థిక పురోభివృద్ధి చాలా బాగుంది. అంటే వీళ్ళందరికీ ఆర్థికంగా మంచి బలం ఇచ్చేటువంటి స్థితిలో రాహువు తన ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. కనుక వాళ్ళ గమ్యాలను చేరుకుంటారు. వాళ్ళు అనుకున్నటువంటి నూతన గృహ వాహనాలని కొనుగోలు చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి 2021 అక్టోబర్ 5 తర్వాత వాళ్ళ ఉద్యోగాల్లో మంచి ఉన్నత స్థితికి వెళ్ళటం కానీ, అలాగే వాళ్ళు అనుకున్న ప్లేసులకు ట్రాన్స్ఫర్ కావటం కానీ జరుగుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులందరికీ కూడా 2021 రాహుగ్రహ సంచారం వలన మంచి యోగ్యమైన కాలం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఇకపోతే రైతులకి మొదటి పంట కంటే రెండవ పంట లాభదాయకంగా ఉంటుంది. అంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి రైతులకి వ్యవసాయ రంగం అచ్చి వచ్చే కాలం మొదలైంది. 2021 నుంచి వ్యవసాయ రంగంలో మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఎర్ర పంటలు అంటే ఎరుపు రంగు ధాన్యాలు కానీ, సిరిధాన్యాలు కానీ, మినువులు కానీ, అలసందలు కానీ వేసేటట్లయితే మంచి లాభాల బాట పట్టేటువంటి పరిస్థితి రైతులకి గోచరిస్తోంది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి గతంలో సొంత పార్టీ కానీ, సొంత మనుషులు కానీ వ్యతిరేకించి దూరంగా పెట్టినటువంటి పరిస్థితి నుంచి బయటపడతారు. చక్కగా వాళ్ళ యొక్క పాత చరిష్మాని కొనసాగించగలుగుతారు. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కుటుంబ అవసరాల నిమిత్తం కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహకారం రీత్యా కానీ మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన పురోగతి బాగుంది. 2021 ఏప్రిల్ లోపలే అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు. అంతేకాకుండా సంతాన ప్రాప్తి కోరేటువంటి వాళ్ళకి 2021 ఒక మంచి అవకాశం అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు. ఈ రాహుగ్రహ సంచారం వలన, ఆరింట రాహు సంచరించడం వలన కొద్దిపాటి చెవి, ముక్కు, గొంతు సమస్యలు కానీ, అలాగే స్పైన్కి అంటే వెన్నుముకకి సంబంధించిన సమస్యలు కానీ, ఇటువంటి కొద్దిపాటి ఇబ్బందులు, తలనొప్పి, పంటి బాధలు, కంటి బాధలు ఏర్పడేటువంటి పరిస్థితి ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది. విద్యార్థులకి విద్యాయోగం బాగుంది. నిరుద్యోగులకి 2021 అక్టోబరు 5 తర్వాత కోరుకున్నటువంటి ఉద్యోగం వస్తుంది. 2021 జనవరి 26 తర్వాత ఒక మాదిరి ఉద్యోగం వచ్చినా తదుపరి వాళ్ళు కోరుకున్న ఉద్యోగం రావాలి అని అంటే అక్టోబర్ 5 తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఉద్యోగం అనేటువంటిది లభించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు తీరతాయి, అప్పులు తీర్చుకోగలుగుతారు. సోదరి వర్గం నుంచి మంచి సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక రాహు ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలుగజేస్తాడో, నేను చెప్పినటువంటి అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రయాణాలు చేయవలసి రావటం, కొన్ని ప్రయాణాల్లో వృధా తిర్పట అనేటువంటివి ఏర్పడతాయి. అటువంటి ఇబ్బందులు ఈ రాహుగ్రహ సంచారం వలన ఏర్పడతాయి. ఆత్మీయులు దూరం అయ్యేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలుగజేసేటువంటి స్థితి ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది. అటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా సరే అటువంటి ఇబ్బందులు వచ్చేటట్లయితే రాహుగ్రహ దోష పరిహారం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి, లేదా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి నిమ్మకాయ కుంకుమతో అమ్మవారికి పూజ చేసి, అంటే మెరూన్ కలర్ కుంకుమ బాగా తిక్కుగా ఉంటుంది, దాంతో అమ్మవారికి పూజ చేసి ఆ కుంకుమని ప్రతిరోజు ఉదయం ధరించగలిగితే రాహు ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలు సమూలంగా పోయి రాహు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి మంచి శుభ ఫలితాలని ధనుసు రాశి వారు ఖచ్చితంగా పొందగలుగుతారు. మరొక చిన్న రెమెడీ ఏమిటంటే, రాహు యొక్క ధాన్యమైనటువంటి మినుములతో గారెలు వండి అందరికీ పంచిపెట్టడం, అలాగే చుట్టుపక్కల ఉన్న పశు పక్ష్యాదులకి గనక తినిపించగలిగితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా తొలగిపోతుంది. అలాగే మోక్షకారకుడైన కేతువు అనుకోని ఖర్చులని, కొద్దిపాటి ఆత్మీయుల ఎడబాటుని కలిగించేటువంటి పరిస్థితి ఉంది గనక కేతుగ్రహ దోష పరిహారం కోసం ప్రతి బుధవారం గణపతిని గరికతో గనక పూజించేటట్లయితే కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం నాడు కానీ,
శనివారం నాడు గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని దృష్టిలో పెట్టుకుని ఎలాగూ ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 60% ఒడ్డున పడిపోయినట్టే, ముందుకు వచ్చినట్టే గనక ఈ రాహుకేతువుల యొక్క పరిస్థితి అనుకూలంగా ఉంది గనక సడన్గా మీకు ఆర్థిక లాభాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది గనక ఈ పాజిటివ్ రిజల్ట్స్ని పూర్తిగా పొందాలంటే నేను చెప్పిన పరిహారాలని చేసి చక్కటి ఈ పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.